ద ఫస్ట్ యాక్టివిటీ వాట్ యు హావ్ టు డూ అదేంటంటే ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్ రీడింగ్ తోటి మీరు చేయాలి. మీ ఇంటికి న్యూస్ పేపర్ రాకపోతే అసలు ఇంట్లో తయారీ బయటకు వచ్చిన కన్నా న్యూస్ పేపర్ చదవాలి. ఎందుకు న్యూస్ పేపర్ చదవాలంటే న్యూస్ పేపర్ చదివినప్పుడు మీకు మొట్టమొదటిసారిగా కలిసే ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో నాకు సమాధానం ఉందనే ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో చదివినప్పుడు పడుకుంటే మనమే ఉంటాం, అమ్మ నాన్న చదివాం తెలుగు. కానీ ఎప్పుడైతే మనం న్యూస్ పేపర్ చదువుతాం అప్పుడు ఈ ప్రపంచంతో మీకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంటే విశాలమైన ప్రపంచం దాదాపుగా 200 దేశాలు ఉన్నాయి. ఇందులో నా దేశం భారతదేశం, నేనున్న ప్రాంతం తెలంగాణ. ఈ ప్రపంచంలో నేను భాగం. ఈ ప్రపంచానికి నేనే ఏదో సందేశాన్ని ఇవ్వాలి అని మీరు అనుకుంటాను. ఈ ప్రపంచంలో నా బతుకు అర్థం ఉండాలనుకుంటాను. అట్లా అనుకోగానే మీ జీవితంలో మొట్టమొదటిగా మార్పు స్టార్ట్ అయింది. మార్పు అంటే మీ ఇంట్లో నుంచి బయటికి రావాలని కోరిక స్టార్ట్ అవుతుంది. బయటికి నువ్వేదో పూజ చేసుకోవాలని కోరిక స్టార్ట్ అవుతుంది. వాడు ఇంట్లో నుంచి బయటికి రావడం అంటే ప్రపంచానికి నువ్వేదో ప్రూవ్ చేసుకోవాలి. యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి న్యూస్ పేపర్ చదవాలని నీకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే నేను బయటికి రావాలి. ఎంత ఉంటుంది న్యూస్ పేపర్కి కొనుక్కునే ప్రయత్నం చేయండి, ఇద్దరు కలిసి చదివే ప్రయత్నం చేయండి. లేదంటే లైబ్రరీలో రికార్డ్ ఇన్స్టిట్యూషన్లో న్యూస్ పేపర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీ జీవితంలో ప్రధానమైన యాక్టివిటీగా ఉండాలి. కైండ్లీ అండర్స్టాండ్ దట్ న్యూస్ పేపర్ రీడింగ్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్. నెంబర్ వన్. మీకు సమయం లేదు, కానీ సమయం ఉంటే మీరందరూ కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలు చదవాలి. మీరు అన్ని చదివి పాస్ అయ్యే మీరు మర్చిపోయినారు. ఎందుకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పుస్తకాలు చదవాలంటే ఈరోజు మీరు చదువుతున్న గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 సిలబస్లో ఉండే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, వీటన్ని జియోగ్రఫీ పునాదులు ఎక్కడ ఉంటాయి మనకి 10th క్లాస్ పుస్తకాలు ఉన్నాయి కదా. మనం ఏం చేస్తామంటే ఈ పుస్తకాలను వదిలిపెట్టి బయట రెడీమేడ్గా దొరికే బిడ్ బ్యాంక్లను చూస్తాం. బిడ్ బ్యాంక్స్ ఆర్ మోర్ డేంజర్. బిడ్ బ్యాంక్ చాలా మోసం. బిడ్ బ్యాంక్ చదవద్దు అసలు. క్వశ్చన్ పేపర్ బిడ్ బ్యాంక్ నుంచి ఎవరు ఫ్రేమ్ చేయరు. క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయడంలో మనకి ఏముంటుందంటే క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అంటే సబ్జెక్ట్ సిలబస్ ఫ్రేమ్ చేస్తాం. మీరు టెక్స్ట్ బుక్స్ అన్నమాట. దాని తర్వాత మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 3rd to 10th క్లాస్ సోషల్ స్టడీస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకానమీ, నాట్ ఫస్ట్ ఇయర్ ఎకానమీ అవసరం లేదు, అది థియరీ ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకానమీ, అట్లాగే జియోగ్రఫీ చదివాడు. ఇవి బేస్. ఈ బేస్ చదవకుండా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని అర్థం లేని క్లాసులు విన్నా మీకు ఉపయోగపడేవారు. ఎప్పుడు దాని పునాది గట్టిగా ఉంటే దాని మీద పెద్దగా బిల్డింగ్ ఉంటుంది. మరి మీరు దయచేసి మీ చదువులో హై స్కూల్ పుస్తకాలు పాఠ్యం ఉండాలి. అంటే చాలా చీప్, ఎక్కువ ధర కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా హెడ్ మాస్టర్ పరిచయం అంటే ఫ్రీగానే ఇస్తాను. లైబ్రరీలో కూడా పెట్టించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి హెడ్ మాస్టర్ పరిచయం అంటే ఫ్రీగా ఇస్తారు. నా ఉద్దేశం ఏంటంటే మీరు హై స్కూల్ పుస్తకాలని, అట్లాగే ఇంటర్మీడియట్ పుస్తకాలని, హై స్కూల్ పుస్తకాలను ఇంటర్మీడియట్ పుస్తకాలను ఒకసారి చదవండి. హై స్కూల్ పుస్తకాలను ఇంటర్మీడియట్ పుస్తకాలను చదవడం ద్వారా ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ మీద ఒక ఐడియా వస్తుంది, మీకు బేస్ ఏర్పడుతుంది. దాని తర్వాత మీరు ఏ పుస్తకాలు చదివినా మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఏ పుస్తకాలు సార్ పాఠం చెప్పినా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలనుకోవడం రైట్ కాదు. ఈ బేస్ మీకు ఉండాలి. దీన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ నాలెడ్జ్ అంటాం, బేసిక్ నాలెడ్జ్ అంటాం. ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ దేనికి ఉపయోగపడుతుంది? మీరే చెప్పండి. జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మిత్రులు చెప్పినట్టుగా గ్రూప్ 1 నేర్చుకోవాలంటే ఏం రాస్తాం మనం? జనరల్ స్టడీస్ రాస్తాం. జనరల్ స్టడీస్లో ఏముంటుంది? హై స్కూల్ పుస్తకాలు ఉండే జ్ఞానం ఉంటుంది కదా, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఉంటాయి, డైలీ న్యూస్ పేపర్లో ఉండే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా. ఇది మనకు పునాదిగా ఉండాలి. ఫస్ట్ థింగ్. ఇక రెండో విషయం ఏంటంటే మీరు మొత్తం పుస్తకాలు, స్టాండర్డ్ పుస్తకాలు చదివిన తర్వాత స్టాండర్డ్ లెక్చర్స్ కూడా వినండి. ఇప్పుడు ఆల్రెడీ సురేష్ చెప్పాడు. 5 అంటే న్యూమరికల్ నెంబర్, MATRA మాత్ర, CAREER కేరీ, POINT పాయింట్, 5 న్యూమరికల్ నెంబర్, 5 అంకె మంత్ర కేరీ పాయింట్లో మీరు ఫ్రీగా మేము వీడియోస్ పెట్టాము.
మీరు దాని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వందల వీడియోస్ ఫ్రీగా ఉన్నాయి. వందలు, ఒక్క వీడియో కాదు. ఎకానమీలో, పాలిటీలో, మూమెంట్లో, హిస్టరీలో, అట్లాగే జియోగ్రఫీ అయితే మన సారు వరుసగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం 11 గంటలు కంటిన్యూ క్లాస్ చెప్పారు. 11 hours మరణ క్లాస్ రూపంలో కంటిన్యూ క్లాస్. సైన్స్ క్లాసులు కూడా వందల వీడియోలు. మీరు 5 months కెరీర్ పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ మీకు వస్తాయి. అలాగే 5 months కెరీర్ పాయింట్ ఆధ్వర్యంలో మేము రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడతాం. క్వాలిటీ ఎగ్జామ్స్ మన దగ్గర ఉంటాయి హైదరాబాద్లో. ఇప్పుడు మన శ్రీకాంత్ నాకు చాలాసార్లు ఫోన్ చేసి, నేను మనకి కవంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే మానకొండూరుని కలవడానికి ఒక పని మీద వచ్చినప్పుడు శ్రీకాంత్ వచ్చారు. మీరు అక్కడ ఎగ్జామ్స్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్ పేపర్లను ఇక్కడ తీసుకొస్తే మేము కూడా పెడతాం అన్నాను. అంటే నేను నాకు హామీ ఇచ్చాను, 5 months కెరీర్ పాయింట్ ఎగ్జామ్ పేపర్లను మేము ఫ్రీగా ప్రతి వారం మేము శ్రీకాంత్కి అందజేస్తాం. Group 3 ఎగ్జామ్ మనకున్న డేట్ మాట్లాడలేదని చర్చలు దాని గురించి మాట్లాడుతున్నాం. అవి బేసికల్గా వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ Group 3 ఎగ్జామ్ ఇప్పుడున్న డేట్ ప్రకారం మాట్లాడితే నవంబర్లో ఉంది. అప్పటిదాకా Group 2, Group 3కి సంబంధించిన ఎగ్జామ్స్ని ఒక 16 పేపర్లు పంపిస్తారండి. పేపర్ 1 4, పేపర్ 2 4, పేపర్ 3 4, పేపర్ 4 4. ఎన్ని 4. ఒక్కొక్క సబ్జెక్టు 4 పేపర్లు, 16. ఒక్కొక్క దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 150. 16 నుండి 150 వేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవి స్టాండర్డ్ పేపర్, అది మీకు ఉపయోగపడతాయి. బట్ 5 months కెరీర్ పాయింట్ డాక్టర్ రియాజ్ ఒకప్పుడు ఏ కరీంనగర్లో నా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో మీలాంటి మిత్రులందరూ గుర్తుపట్టే వ్యక్తిగా మారాను. ఆ పునాది కరీంనగర్లో ఉంది కాబట్టి నేను ఇక్కడికి పేపర్ పంపిస్తాను. హ్యాపీగా తీసుకోండి. సురేష్, యూ హెల్త్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు మీకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పకుండా నేను మైక్ పట్టగానే మీరు అందరూ నా చుట్టూ వస్తుంటారు. ఇందులో మొదలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా? ఈ ఫస్ట్ ప్రశ్న. ఇక్కడ రోజు నేను వస్తున్నప్పుడు 100 ఫోన్లు వచ్చేది. అయితే నేను ఇప్పుడు ఫోన్లు లేకుండా వచ్చేసి కాకు వదిలిపెట్టేశాను. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది, అందరూ అడుగుతున్నారు. నేను చెప్పకుండా మళ్ళీ అడుగుతాను. నేను రెండో డిమాండ్ ఏంటంటే, సార్ Group 2, Group 3 పోస్టులు పెంచుతారు. ఇది రెండో ప్రశ్న, బలమైన ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే, Group 1 మెయిన్స్ సెలక్షన్లో 1:100 ఉంటుందా? నేను నిజంగా చెప్తున్నాను, ఈ 3 ప్రశ్నలకి సమాధానం నా దగ్గర లేదు. హానెస్ట్ చెప్తున్నాను. కానీ ఈ 3 ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో నేను ఉన్నాను. ఐఎమ్ టెలింగ్ వెరీ హానెస్ట్. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మంత్రిని కాదు. ఇంకా సార్ వాళ్ళను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రకటించారు, కానీ ఇంకా నేను బాధ్యత తీసుకోలేదు. నేను ఫ్యాకల్టీ మెంబర్గా అలాగే సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార మంత్రిగా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఇతర మంత్రులతో పరిచయం ఉంది, చనువు ఉంది, మాట్లాడుతున్నాను. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో నేను బేసికల్గా ఉన్నాను కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నేను ఢిల్లీలో పనిచేస్తాను, తెలంగాణ ఉద్యమానికి రిప్రజెంటేటివ్గా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏం జరుగుతుందో నేను చెప్తాను, వాస్తవాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, మన దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా Group 1 ఎగ్జామ్ కండక్ట్ కాలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2016లో ఎగ్జామ్ జరిగింది, కానీ అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్ కాదు. ఆ ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ చేస్తారు, నోటిఫికేషన్ లేదు. కొన్ని విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే 1:100 ఉంటే మాకు ఎక్కువ మందికి అవకాశం ఇస్తారని కొడుతున్నాం. ఆ డిమాండ్ నేను వేసేలా డిమాండ్ వ్యతిరేకంగా ఈ విషయాన్ని ప్రతిపక్షంలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గుర్తు చేసి నేను మాట్లాడిన వీడియోలో పెడుతున్నాం, నేనేం కాలేదు. కానీ ఆ డిమాండ్ మీద ఇప్పటికీ మేము మాట్లాడుతున్నాం. నేను ఎక్కువ ఎడ్యుకేషన్ ఇష్యూస్ని మనకు మంత్రులు శ్రీధర్ బాబు గారు చూస్తారు. ఆయన ఇప్పుడు 3 times చేశాను, ప్లస్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో మాట్లాడడానికి నిర్ణయం తీసుకున్నాను. అది ఒక చిన్న తేడా ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటానమస్ వస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ సెలక్షన్ ప్రాసెస్లో గవర్నమెంట్ కూడా కొంత హ్యాండ్ ఉంటుంది. నేను చెప్పాను, మీకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది సార్, చూడండి చెప్పాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా మామూలుగా మాట్లాడారు సార్. అయితే నోటిఫికేషన్లో 1:50 అని మెన్షన్ చేశారు. లీగల్గా ఏమైనా కాంప్లికేషన్ అయితే అనే విషయం కూడా కొంచెం ఆలోచిస్తుంది. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను చెప్తాను. నెంబర్ 1, ఇది గుర్తుండాలి. నిర్ణయం పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందని చెప్పండి, మళ్ళీ నేను ఆలోచన చెప్తున్నాను.
కానీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు శ్రీధర్ బాబు గారికి, అలాగే ఖమ్మం నుంచి రిపేర్ చేసిన మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఉత్తరాలు చెప్తాను. నేను చెప్పాను కాబట్టి నేను రిపేర్ చేశాను. మీరు నా వీడియో చూసేవాళ్ళు కానీ ఆల్రెడీ నన్ను ఎవరైతే చూస్తాను. రెండోది గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఇష్యూ ఏదో అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించేందుకు మార్చి 6 జీవోను అన్ని డిపార్ట్మెంట్కి పంపించాను. మీరు జీవో గవర్నమెంట్ జీవో గవర్నమెంట్ వాళ్ళ దగ్గర వివరణ వచ్చినాక ఎన్ని కాలేజీలు అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ నా ప్రధాన మేరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ మాత్రం అతి త్వరలో ప్రకటించబోతున్నారు. ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది తెలంగాణ చెప్పండి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దానికి కేసెస్ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన కీలకమైన ప్రకటన క్యాబినెట్ తీర్మానం చేశారు. పేపర్ చూశారు కదా. దానికోసం 1 మంత్ ఎక్సైజ్ జరిగింది. డబ్బులు పట్టుకోవాలి, 31,000 కోట్ల రూపాయలు పట్టుకోవాలి. ఎక్కడి నుంచి పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి, అర్థాలు ఎవరిని మెయింటైన్ చేసుకోవాలి. 1 మంత్ ఎక్సైజ్ జరిగిన తర్వాత నిర్ణయం లేదు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల విషయంలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ ఖాళీలు ఉన్నాయి, వాటికి ఎట్లా చెప్పాలి, డేట్ ఎక్కడ వాటి వీటి పాతవాడి ఖాళీ అవకాశం ఉందా లేదా, కొత్త వాటి సెంటర్ ఉంటుంది, వీటన్నిటి మీద ఒక బ్రహ్మాండమైన ఎక్సైజ్ చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. నాకు తెలుసు, నేను నిజాలుగా మాట్లాడుతున్నాను. జూలై 1 వారంలో 5వ తారీఖు 10వ తారీఖు మధ్యన నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు దరిదాపుగా ఒక పెద్ద జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎట్లా నింపాలి, ఎప్పుడు నింపాలి, దాని ప్రాసెస్ అనే విషయం మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఇంకొక 1 వీక్లో దాని మీద క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నిన్న దాకా ప్రభుత్వ ఎక్సైజ్ అంతా కూడా 2 లక్షల రుణమాఫీ మీద జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం పూర్తిగా జాబ్ క్యాలెండర్ మీద ఉంటుంది. ఈ జనవరి తర్వాత మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయితే దాని ప్రకారం ఎగ్జామ్స్ అవుతాయి. ఈ 5-6 నెలల్లో ఏపీఎస్సీ విద్యార్థులు బెనిఫిట్ అయిన దాని మీద మాత్రం ఎక్సైజ్ జరుగుతుంది. డిఎస్సీ విషయంలో కూడా మన టెట్ పాస్ అయిన దాంట్లో ఒక 25,000 మంది కొత్త వాళ్ళ దాని మీద కూడా ఎక్సైజ్ జరుగుతుంది. బహుశా డిఎస్సీ డేట్ మాత్రం ఈ 3-4 డేస్లో అఫీషియల్ వాళ్ళు చెప్తారు. బట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి రిజల్ట్ ఎట్లా ఉంటుందని దాని మీద మీరు ఇందులో కొంతమంది డేట్ ఇట్లే అనుకోవచ్చు, మార్చాలనుకోవచ్చు, రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు. ప్రభుత్వం అభిప్రాయాన్ని నిర్ణయించుకునే అవకాశం మాత్రం ఉంది. కానీ ఒక విషయం నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన మధ్యతరగతి పేద కుటుంబాలు చూస్తున్నాం. మనకి మహిళలు అమ్మాయి కూడా చదువుతున్నారు. నాడు ఉంటుంది ఏంటంటే, ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతపురి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అన్నప్పుడు అభివృద్ధిలో కూడా సగం మేము ఉండాలి కదా, ఉద్యోగాల్లో సగం మాట్లాడాలని అమ్మాయిలు అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఎన్ని కాలేజీలు ఉంటాయి, అన్ని కాలేజీలు ఒక్క కాలేజెస్ కాకుండా వాటి నోటిఫికేషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో వాటితో కూర్చున్నప్పుడు, గౌరవ మంత్రులతో కూర్చున్నప్పుడు, గౌరవ ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు చాలాసార్లు డిస్కషన్ జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, సిన్సియర్గా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవైపు వీటి కోసం మీరు పేపర్లలో చూడండి, మాట్లాడడం చాలా రోజుల్లో వాక్యాలు చూడండి, అదే టైంలో చదవడం మాత్రం ఇక్కడ మళ్ళీ పోయిన సమయం మాత్రం రావద్దు. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, ఒక స్పష్టత ఏర్పడాలని మొదలు పెట్టాలనుకుంటా ఉంటాం. ఎప్పుడు స్పష్టత ఉండదండి జీవితంలో. కలిసి ఇక్కడికి వస్తాను, మనందరం కలిసి ది బెస్ట్ పుస్తకాలు లైబ్రరీలో ఏం పెట్టగలుగుతాం, ది బెస్ట్ మ్యాగజైన్స్ ఏం పెట్టగలుగుతాం. నా భవిష్యత్తు ఉద్దేశం డిజిటల్ స్క్రీన్ పెట్టి హైదరాబాద్లో పాఠం చెప్పినా కూడా ఆ పాఠాన్ని కరీంనగర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులు చూసి నేర్చుకోగలగాలి. ఇక్కడ హైదరాబాద్ బిగ్గర్ సిటీ కాబట్టి, వరంగల్ బిగ్గర్ సిటీ కాబట్టి కొంచెం ఫ్యాకల్టీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, కొంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. ది బెస్ట్ క్లాసెస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వెరీ రీసెంట్గా టీశాట్కి సంబంధించిన CEO వేణుగోపాల్తో కూడా మాట్లాడినాను. భవిష్యత్తులో లైబ్రరీస్ అన్నింటినీ కూడా ఒక మంచి జ్ఞాన సమాజాలుగా, మంచి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం మేము చేస్తాం. ఆ నేపథ్యంలోనే మీతో ఎప్పటికీ ఇంటరాక్ట్ అవుతాం. ఎప్పుడు కరీంనగర్ గురించి మాట్లాడుతున్నాం. మిత్రులు మన వాళ్ళు చాలా కాలం మహర్షి ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు చాలా కాలం వరకు కూడా స్టడీస్ సర్కిల్ ఉన్నారు. సరే, ఇప్పుడు కోచింగ్ తీసుకునే టైం అనేది పెద్దగా తక్కువగా ఉంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ని, కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ని, కొన్ని ఇంపార్టెంట్ నోషన్స్ని పరిచయం చేస్తారు. ఆ నేపథ్యంలో మీరందరూ కూడా మన సర్వీసెస్ని
దే ఆర్ వెరీ పీపుల్. వాళ్ళు నిబంధనతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని బయటకు వచ్చారు. వాళ్ళు నిబంధనతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళకు సంబంధించారు. అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన మేము దాన్ని కీ ఇస్తుంటాం. మేము అక్కడ కీ వివరిస్తుంటాం. అవి కూడా రండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు, ఒకసారి 6 నుంచి ఎక్కువగా 5 నుంచి 6, ఒకసారి నేను క్లాస్ తీసుకుంటే 2 తీసుకుంటాం. యూట్యూబ్లో ఓపెన్ క్లాస్ ఉంటాయి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 4 to 7 మధ్య మన వీడియోస్ ఉంటాయి. ఎక్కువగా 5 to 6 100% ఉంటాయి. మీరు ఫ్రీగా వినండి. ఇట్లాగే యాప్లో పీడిఎఫ్లు పెడతా వాటి డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. మీకు ఏ అకాడమిక్ సహాయం ఉన్నా కూడా డాక్టర్ రియాజ్గా పిలువబడే నేను వరంగల్ జిల్లా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీ పట్ల టెన్షన్తో ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి ఇందిరా పార్క్ పోతున్నప్పుడు ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టారు. పెద్ద బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్. అందులో పిల్లర్ నెంబర్ 24 దగ్గర 5 మంత్ర కెరీర్ పార్టీ. ఇప్పుడు మనకున్న ఈ